సంగారెడ్డి జిల్లా. ఏంటి ఎర్రగడ్డ ఎలా తెలుసు మీకు? బేరకాలు ఇడికెళ్ళి తెస్తారు, తక్కువ రేట్లు ఉంటాయి అంటే వచ్చినాము. అక్కడికంటే ఇక్కడనే రేట్ ఎక్కువ కొడుతుంది అంటే, కాకపోతే 1,20,000 మా దిక్కు ఎక్కువ ఉంటాయి. ఇవి కాకపోతే 10,000 తగ్గినాయి అనుకో. ఇక్కడ ఈరోజు 2 తీసుకున్నా. ఒక దుడ్డే ఓ బరి వచ్చింది 1,20,000 30,000 అలా. కాదు, చిన్నది దుడ్డే. గురిజాదే బోకల్లో ఇలా 2,000 లంచం మళ్ళీ సంసారం. బోకల్లోకి ఎక్కువ అవుతుంది. ఇద్దరిని కలిపి కూడా నీకు మనం నీతో తీసుకుంటున్నాడు, నాతో తీసుకున్నాడు చెప్తాను. నేను లోపల పోయి ఇట్లా కొడుతుడు కథ. ఇక మన గుణానికి కాశీ ఉన్నది, మంచిగా ఉందని కొనుడు అంతే. రేట్లు జర నయమే కొట్టినాయి, ఎందుకంటే మా దిక్కు కంటే ఇక్కడ నయం ఉన్నాయి. ఓలా ఈ లెక్కల 60,000 65,000 రావాలి ఇది భార్య ఎర్రగడ్డలు. ఇప్పుడు 75,000 అంటే 15,000 ఎక్కువైనాయి. ఇప్పుడు మన 5,000 ఎక్కువ తీసుకున్నారు. ఆయనకి 6 తినలేను, నేను తినలేను, మధ్యలో పోయినాయి అట్లా. ఇక రామి మా దిక్కే దొరుకుతాయి ఈ లెక్కల. ఇప్పుడు కిరాయి దీనికి కావాలి 5,000. ఇడికి వచ్చుడు ఎందుకు? ఆడ 5,000 పెడితే అన్ని మా దగ్గర దొరుకుతాయి కదా. సంగారెడ్డి దగ్గర మాకు మళ్ళా అట్లా అని మేము చూడలే, చూద్దామని వచ్చినట్టు అయింది. ఎర్రగడ్డలో 60,000 బరి వస్తుంది అని చెప్పారు. నేను 2 బళ్ళు తెద్దాం 1,20,000 1,50,000 పెట్టుకొని వచ్చిన. నమ్ముతున్నాము 1,50,000 పెట్టుకొని వచ్చిన. 1,20,000 1,30,000 వస్తాయేమో అని చూసిన. ఈ రేట్లు బాగానే ఉన్నాయని ఒకటే తీసుకుని 20,000 మిగిలితే దుడ్డే తీసుకున్న పడ్డ. ఇక రాని అసలే ఈడికే సంగాడే మా దిక్కే పోతా. సిద్దిపేట యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చినాం. పడ్డాలు ఫస్ట్ టైం. పడ్డాలు బాగుంటే క్వాలిటీతో ఉన్నాయి కాబట్టి నచ్చితే తీసుకుందామని వచ్చినాం. మాకు నచ్చినాయి ఇవి. ఈ 5 తీసుకున్నాం. ఇది ఒకటి జాఫరాబాద్ క్రాస్ ఉంది, అవి 4 బుర్రా. ఇది ఒక్కొక్కటి 3 years ఉంది. చెప్పడం వాళ్ళు చెప్పారు, మనకు 3 లక్షలు చెప్పారు 5టికి. మేము బేరం ఆడి ఒక్కొక్క దాన్ని 45 లెక్క బేరం చేసాం. ఇది ఒక్కటి జాఫరాబాద్, మిగతా 4 ముర్రా లేవు అక్కడ. ఇంత బ్రీడ్ ఉండదు. బ్రీడ్ గురించి ఇక్కడికి వచ్చినాము. అక్కడ క్వాలిటీ ఉండదు, ఇంత క్వాలిటీ ఉండదు. ఇక్కడ బ్రీడ్ ఉంటాయంటే ఇక్కడికి వచ్చినాం యూట్యూబ్లో. మేము అనుకున్న దానికైతే ఒక 3,000 ఎక్కువ పడ్డాయి. మేము పడ్డాల గురించి అని వచ్చినాం. మేము ఆ రేట్లో వచ్చినాయి. నేను అనుకున్నది అయితే అంటే 2 లక్షలలో అనుకున్నా, కాకపోతే 2,25,000 ఎక్కువైంది. 2,25,000 5 పడ్డాలు. 2 లక్షలలో అనుకున్నా, 2,25,000 పడ్డాయి. 25,000 ఎక్కువైనాయి. బ్రోకర్లే ఉన్నది ఇక్కడ అంతా. మోసం చేయకుండా ఉండాలంటే ఏం లేదు, మన బేరం మనం చేసుకోవాలి, వాళ్ళని రానియకుండా. అదే మనమే చూసుకోవాలి. ఇక ఆడ వాళ్ళు వస్తూనే ఉంటారు, ఎట్లయినా కావాలని మనమే పక్కకు పిలుచుకొని అడగాలి. క్వాలిటీ ఉంది అంతే. క్వాలిటీ బ్రీడ్ ఉందనే తీసుకున్నా. దానికి చెప్పడం వాళ్ళు 65 అట్లా చెప్పారు. మేము అడగడము స్టార్టింగ్ 35 నుంచి అడిగినాం. మేము ఇవ్వలేదు. అనంటే యావరేజ్ ఒక దాని మీద ఒక 10,000 ఎక్కువైనాయి. 45కి ఈచ్ వన్ ఫైనల్ అయింది. చూస్తాం మీకు నెక్స్ట్ వీక్ ఇంకో 1 month తర్వాత వచ్చి మళ్ళీ చూస్తాం. ఇంకొక 1 month అయితే తగ్గుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా. బర్రెలు ఎక్కువ రేటు ఉన్నాయి, చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి బర్రెలు. 1,50,000 1,80,000 ఒక్కొక్క దానికి. ఆ బర్రెలంతా కాస్ట్ మనం పెట్టలేమని తీసుకున్నాం. మెదక్ జిల్లా. మేము అప్పుడప్పుడు వస్తుంటాం ఇక్కడ, అప్పుడప్పుడు సంవత్సరంకి ఒకసారి అప్పుడు వస్తూ ఉంటాం అట్లా. మేపుతాము, ఎక్కడికి వెళ్ళి మంచిగా మేపుకుంటాము. మంచిగా అది ఈనే మోపుకు వచ్చినాక అమ్ముకుంటాం. 3 కొన్నా, ఇవి 2 అక్కడ ఒకటి 3 సూళ్ళు. ఇవి 2 సూళ్ళు ఉన్నాయి, ఇది లేదు. పాలిస్తుంది ఒక పుట.
పాలు ఇచ్చేది ఇది 55 3 లీటర్ ఒకటే పుట్టిస్తుంది. ఇది అది సూలు ఉంది 2 నెలల సూడు ఉంది. ఎంత చెప్పారు రేట్ ఎంత? 85. ఇక్కడనా మా మా మంచిగానే ఉన్నాయి, రేట్లు బాగానే ఉన్నాయి. రేటు బ్రోకర్లు ఎక్కువ చెప్తున్నారా? బాగానే ధరలు చెప్తున్నారు, బాగానే ధరకు అమ్ముతున్నాయి. మరి ఎలా తెలుసు మీకు ఎంత రేట్? ఇక మేము ఇంత పెట్టుకుంటే ఇక కిస్మత్ మాట అని కొంటాం, దేవుని దయ అని కొంటాం. ఇక అది రుషాపాష, దానికి మేపి చేత చేసి అన్ని విధాలు చేస్తే 10 రూపాయలు దొరుకుతాయేమో చేస్తే అని అది చేస్తాం. అంటే పొలం ఉందా మీకు? పొలం ఉన్నది, 5-6 ఎకరాల పొలం ఉన్నది. పొలం పత్తి పెడతావా? పత్తి పెట్టం, వరి వరి పెడతావు. వరి పెడతాం. దాంతో పాటు బర్రెలు మేపుకుంటావు. నాటేసుకుంటాం, బర్రెలు మేపుకుంటాం. ఎన్ని మేపుకుంటావు? ఒక 8-9 మేపుతా. సంవత్సరానికా? అమ్మేస్తావా మరి? మళ్ళా పాలు పిండుతాం, కొన్ని అమ్ముకుంటాం, కొన్ని పాలు పిండుతాము, కొన్ని అమ్ముకుంటాం. పాలంటే కేంద్రానికి వస్తావా? లే కొనుక్కపోయేటోళ్ళకి పోస్తాం, సేరు కొనుక్కుంటారు, వాళ్ళకి పోసేస్తాం. ఎంత వస్తావు రేట్లు? రేటు 55 రూపాయలు. మేపితేనే ఇస్తుంది, ముంగట దానా పెడితేనే ఇస్తుంది, లేకపోతే ఆడికి వెళ్ళి ఇస్తాయి. ఇవి ఎంత వస్తుంది అంటే ఇక పెట్టుబడి మీదకి వెళ్ళి ఇంత మేపుకుంటాం కదా, ఆవాల మేపుతాం కదా, గడ్డి మేపుతాం, దానా పెడతాం, అది చేస్తాం. అట్లా వరి గడ్డి వేస్తాం, పచ్చి వేస్తాం, మళ్ళా ఒట్టిగా తిరిగి మేపుకొస్తాం. తీసుకొని ఇక 3 సార్లు 210, 3కి 210. వాళ్ళు 3 లక్షలు చెప్తే 2,10,000 కొన్నా చాలు. ఇక నాకు ఇక మళ్ళా 4-5 నెలల తర్వాత ఇవి అమ్మాలి, మళ్ళీ తీసుకోవాలి. అవి మాకు పని చేయి, ఆ బళ్ళు మాకు పని చేయి. ఈ చుట్టూ మేషేటి బళ్ళే పని చేస్తాయి, తిరిగి మేపాలి. ఇవి పని చేస్తాయి, అది షెడ్లో ఉండేది మాకు పని చేయాలి. అన్న సంగారెడ్డి డిస్ట్రిక్ట్ అదే తీసుకుందామని వచ్చినాం, బట్ 2-3 తీసుకుందాం అనుకున్నాం. బట్ ఒక ఏంటంటే మాకు రేటు అందుబాటులో లేవు, కాలేవు. ఒకటి చూసి ఒకదానికి రేటు పెరిగిపోతున్నాయి కదా, ఇబ్బంది అయిందని చెప్పి ఒకటి తీసుకున్నాం. ఇంకోటి చిన్న దూడ తీసుకున్నాం, ఒక దూడ ఆసి ఉంటుంది ఇంతది, అదొకటి తీసుకున్నాను. ఇది 85. 85 చెప్పాడు. 95,000 దాకా చెప్పాడు, 95 1 లాక్ దాకా చెప్పాడు. ఇక మనకు తెలిసిన వ్యక్తి ఉండే, ఇక మనకు 85,000 వరకు తీసుకున్నాం. అవును. అయితే ఇంకోటి ఏంటంటే మనకు జూలై వెళ్ళినట్టుగా రేట్లు తగ్గుతూ ఉంటాయి, రేట్లు తగ్గుతూ ఉంటాయి. అవును, మన వినాయక చవితి మూమెంట్ ఉంటే అప్పుడు తీసుకుంటే మన రేట్ తక్కువ ఉంటాయి. ఇది ఆ టైంలో మనకు వచ్చేసి అటు ఇటు మనకు ఒక 50-65 నుంచి అబౌవ్ ఉంటుంది అంతే. ఇప్పుడైతే 2 months రేటు బట్ ఒకటి ఏంటంటే అక్కడ సంగారెడ్డి అక్కడ కంటే ఒక రేట్ ఒక 10,000 అవైలబుల్, తక్కువ డౌన్ పేమెంట్. సూడి ఉంది, 7 నెలలు చెక్ చేయించాను. పాలు 7 చెప్పారు, మనము 5 లీటర్స్ వేసుకున్నాం. మార్కెట్ మొత్తం తిరిగినాం, మస్తు ఉన్నాయి. గుజరాత్ ఉన్నాయి, హర్యానా ఉన్నాయి, పంజాబీ ఉన్నాయి, మస్తు రకరకాల బన్ని జాతి, గిర్ జాతి, అన్ని రకరకాలు అవి బాగున్నాయి అన్న. ఇప్పుడు ఇది 85,000 అనుకో, అది ఒక 1,10,000 105,000 ఇట్లా. ఇంకో తీసుకుందాం అనుకున్నాం, బట్ ఈడికే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం. చాలు ఉన్నది ఇంటికాడ, ఇంకా 2 ఉన్నాయి, రేట్లు ఎక్కువ ఉన్నాయి, చాలా రేట్లు ఉన్నాయి.